హరిశ్రీ గణపతి నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుద్ధజనులకు, హైందవ ధర్మం పాటించే వారందరికీ నమస్కారం. నేను చెప్తున్నటువంటి శాస్త్రము ఏ గ్రంథాలు లేదని చెప్పని కొద్దిగా ఫోన్లు చేసి అడుగుతున్నారు అనమాట. మా గురువు గారి పేరు ఏంటంటే పులియల్ కెల్చెడ్ కృష్ణ సుదర్శన్. వారి గురువుగారి పేరు శంకరం నంబుద్ది అనమాట. వీరు కేరళ వాస్తవ్యులు. అందువల్ల వాళ్ళు భగవంతుని నిర్ణయం ప్రకారంగా గుంటూరు రావడం జరిగింది. నాకు ఆ కేరళ గ్రంథాలు అనేటటువంటివన్నీ కొద్దిగా నేర్పారన్నమాట, ఆ సబ్జెక్ట్ అనేటటువంటిది. అందువల్ల నేను ఆ మలయాళ గ్రంథాల్లో ఉండేటటువంటి విషయాలు అనేటటువంటిది నాకు తెలియజెప్పినందువల్ల అవి చెప్తున్నాను. నేను నేర్చుకున్నంతా కూడా మలయాళ గ్రంథాలే అనమాట. నేను రిలీజ్ చేశాను అనమాట తెలుగులో మలయాళ గ్రంథాలని. మానసాగరి జాత పద్ధతిని, వరహామరి జాత పద్ధతిని, ఆ తర్వాత వాస్తుశాస్త్ర రహస్యాలు అని చెప్పని, ఇంకా జ్యోతిష బ్రహ్మ రహస్యాలని, ఇట్లా కొన్ని గ్రంథాలు మనం రిలీజ్ చేసాం. మీకు ఎప్పుడైనా గ్రంథాలు కావాలంటే మనకి రాజమండ్రి కోటగుమ్మం దగ్గర మోహన్ పబ్లికేషన్స్ వాళ్ళకి హక్కులు ఇచ్చాము. ఒకవేళ ఏదైనా కావాలంటే నా దగ్గర కూడా మీకు దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఏదైనా సబ్జెక్ట్ కావాలనేటట్టయితే పుస్తకాలు మీరు తీసుకెళ్ళచ్చు అనమాట. అది ఈ నేను రాసినటువంటి పుస్తకంలో అదే నేను చెప్తున్నటువంటి ఆ విషయాలు అనమాట. ప్రస్తుతం ఏంటంటే లగ్నాధిపతి 12 రాసుల్లో ఉంటే, 12 భావాలు, రాసులు కాదు, లగ్నం నుంచి 1లో ఉంటే ఏంటి, లగ్నం నుంచి లగ్నాధిపతి 2లో ఉంటే ఏంటి, లగ్నాధిపతి 3లో ఉంటే ఏంటి అనేటువంటిది ఒక డీటెయిల్స్ చెప్పబోతున్నాం. జ్యోతిష్యం ఏంటంటే అది ఒక మహాసముద్రం అనమాట. శాస్త్రం రహస్యం అనంతం. శాస్త్రం తెలియటం కన్నా శాస్త్ర అర్థము తెలియటం ముఖ్యము. శాస్త్రములను ప్రబద్ధమైన అభ్యుదయ సిద్ధమే. అక్కడ ఏంటంటే ఇప్పుడు విశ్వవిద్యాలయం జ్యోతిష విభాగానికి అధిపతి ఉన్నారన్నమాట. ఆయన దగ్గర కూడా నేను పంపించి ఒక ఎంఏ అస్ట్రాలజర్ని, ఏమంటే మరణం అనేటటువంటిది జాత చక్రంలో ఆయన చూసి చెప్పొచ్చా, లేకపోతే ఇంకా వేరే వాళ్ళతో లింక్ ఉంటుందా అని చెప్పిన అడిగా అనమాట. లేదు ఎవరి జాతకంలో వాళ్ళకే మరణం ఉంటుందని చెప్పారు. అది అంత కరెక్ట్ కాదనమాట. మా గురుగారు నాకు చెప్పింది ఏంటంటే, అయ్యా ఇప్పుడు సపోజు ఓ తాత గండంలో పుట్టాడు అని చెప్పి అంటారు, అప్పుడు ఆటోమేటిక్గా తాత వెళ్ళిపోతాడు పుట్టిన తర్వాత ఆ టైం ప్రకారంగా. అట్లాగే ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు వచ్చేసరికి మేనమాంగండంలో పుట్టాడు. ఈయన జాతక చక్రంలో ఉంటుంది మేనమాంగండం అనేది, వాళ్ళ జాతక చక్రాల్లో ఉండవు. అందువల్ల సజ్జన సాంగత్యం, దుర్జన సాంగత్యం ఎట్లా ఉన్నాయో ఏ ఒక్కరి జాతకం వాళ్ళ మీద పనిచేయదు. కనుక మనం జాతక చక్రంలో నాకు ఇట్లా ఉందని చెప్పినటువంటి దానిలో భయపడాల్సిన పనే లేదు. భార్య జాతకం పనిచేస్తాయి, పిల్లల జాతకాలు పనిచేస్తాయి. కనుక ఇప్పుడు సపోజ్ భేదం ఉంది, డబ్బులు ఉన్నాయని చేసుకుంటే బేత్తనం ఎందుకు ఉంటుంది? అందువల్ల మీరు ఏంటంటే జ్యోతిషం అనేది ఏంటంటే ఒక టఫ్ సబ్జెక్ట్ అనమాట. ఎన్నో కోణాల్లో బుద్ధిశక్తి, జ్ఞాపక శక్తి, గణిత సామర్థ్యం అనేది ఉండాలన్నమాట. అందువల్ల జాగ్రత్తగా దాని గురించి నిరంతరం అదే ఆలోచిస్తూ ఉంటే అప్పుడు శాస్త్రం వస్తుందన్నమాట. అందువల్ల ఇప్పుడు దాకా కొన్ని విషయాలు చెప్పాము. ఇప్పుడు మనం చెప్పబోతుంది ఏంటంటే లగ్నాధిపతి ద్వాదశ భావస్థిత ఫలితాలు అన్నమాట. కనుక ఈ లగ్నం అంటే ఏంటి, లగ్నాధిపతి ఏంటంటే లగ్నం శరీరం, లగ్నాధిపతి ప్రాణం. అంటే లగ్నంలో శుభగ్రహం ఉంది, శరీరం బాగా నీట్గా ఉంటుంది అనమాట. లగ్నాధిపతి కొద్దిగా తేడా ఉంది. ఉదాహరణకు పెద్ద ఎన్టీ రామారావు ఉన్నాడు, తులా లగ్నం, లగ్నంలో గురుచంద్రులు ఉన్నారు, అంటే ఒక శుభగ్రహం ఉంది. లగ్నాధిపతి ఎక్కడున్నాడు, మేషంలో, వృశ్చికంలో, 7వ ఇంట్లో ఉండి మరి గురువు చూస్తున్నాడు. అందువల్ల లగ్నాధిపతి ప్రాణం అది ఎక్కడుంది, శత్రుక్షేత్రంలో ఉందన్నమాట. ఈ లగ్నంలో గురువు ఉన్నందువల్ల ఆయన నీట్గా గెటప్, వాతావరణాలు ఇవన్నీ ఉన్నాయి. కనుక ఆ శుక్రుడు వివాహ కారకుడు కూడా, ఒక లగ్నాధిపతి లగ్నమే కాకుండా వివాహ కారకుడు కూడా. అక్కడ భార్యాకారకుడు భార్యాస్థానంలో ఉంటే కాంప్లికేషన్స్. ఎన్నో కోణాల్లో మనం చూడాలన్నమాట. కనుక ఫస్ట్ మనం లగ్నాధిపతి గురించి మనం మాట్లాడుతున్నాం అన్నమాట ఇక్కడ ఇవాళ 12 భావాల్లో. కనుక ఈ లగ్నాధిపతి అనేటటువంటిది లగ్నంలో ఉండేటట్టే మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు, కనుక చాలా బలవంతుడు, ఒక రాజు అయ్యేటటువంటి లక్షణాలు అనేటటువంటివి చాలా భూమి పొందడానికి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆ లగ్నాధిపతి ఉదాహరణకి మేష లగ్నం, లగ్నంలో కుజుడున్నాడు కనుక లగ్నాధిపతి అయితే అది పాపగ్రహం. కనుక వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ కఠినత్వం అనేటువంటిది ఉంటుంది. లగ్నంలో కుజుడు ఉంటేనే పడటం, దెబ్బలు దాల్తాలు ఉంటాయి, అష్టమ స్థానాన్ని చూస్తుంటాడు. అదే వృషభ లగ్నం ఉన్నాడు, లగ్నంలో లగ్నాధిపతి ఉన్నాడు శుక్రుడు, దాన్ని ఏమంటాం మనం మాళవి యోగం అని చెప్పి చెప్తాం. కానీ లగ్న షష్టాధిపతి కూడా వాడు. అందులో షష్టాధిపతి లగ్నంలో ఉన్నటువంటి రిజల్ట్స్ కూడా చూడాలి. అదే బుధుడు లగ్నంలో ఉన్నాడు మిథున లగ్నానికి, అప్పుడేంటి వాడు కేంద్రాధిపతి దోషి, ఆవిడ లగ్నంలో ఉన్నాడు, భద్రాయోగంలో ఉన్నాడు. అందువల్ల ఇవన్నీ జాగ్రత్తగా చూసి చెప్పాలి. మకర లగ్నం లగ్నాధిపతి లగ్నం అంటే రాజు లేక రాజసమానుడు అని చెప్పారు. అందువల్ల ఇక్కడ ఏంటంటే ఆ లగ్నాధిపతి
దాన్ని జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి. ఏదైనా లగ్నాధిపతి లగ్నంలో ఉండటం మంచిదే. అది పాపగ్రహమా శుభగ్రహమా? పాపగ్రహం అంటే బుధవానికి మకర లగ్నం, శని వక్రించి ఉన్నాడు లాభంలో. మనకి నా శిష్యుడికి ఒక సిద్ధాంతికి ఆయన లగ్నాధిపతి శని పాపి ఉన్నది ఏమన్నా వృశ్చికం లాభంలో కనుక అది శత్రుక్షేత్రం అక్కడ వక్రించి ఉన్నాడు. చాలామంది అనుకుంటారు లగ్నాధిపతి ఒక్కరించి ఉంటే ఉచ్చేపు వెళ్తాడని చెప్పి నన్ను ఆలోచించేటువంటి వాళ్ళు ఉంటారు. కనుక ఇక్కడ ఎప్పుడైతే లగ్నాధిపతి పాపక్షేత్రంలో ఉన్నారో వక్రించున్నారో వక్రబుద్ధి అనేటటువంటిది ఆటోమేటిక్ వచ్చేస్తుంటుంది. యాక్షన్స్ అనేటువంటి తేడా వచ్చేస్తుంటాయి. ఆయన జీవితంలో చాలా చాలా కోట్లు సంపాదించినా కూడా లగ్నాన్ని కూడా గురువు చూస్తున్నాడు అక్కడ. కనుక శుభగ్రహం ఉంది కాబట్టి పేరు ప్రఖ్యాతులు రావడానికి అవకాశం ఉందన్నమాట. లగ్నాధిపతి లగ్నం ఉంటే లగ్న ధనాధిపతి అయినటువంటి శని లగ్నాన్ని సప్తమంలో లాభంలో ఉండేటట్టయితే జ్యోతిషమందు సమర్థుడు, అందుకే ఆయన జ్యోతిషుడు అయ్యాడు. పేరు ప్రఖ్యాతులు కూడా కొంత పొందడానికి అవకాశం ఉందన్నమాట. అందువల్ల లగ్నాధిపతి లగ్నంలో ఉండటం మంచిదే ఏ లగ్నానికైనా సరే. అది పాపగ్రహమా శుభగ్రహమా? సెకండ్ పోర్ట్ఫోలియో ఏమొచ్చింది? ఇప్పుడు కర్కాటక లగ్నం ఉంది, సెకండ్ పోర్ట్ఫోలియో ఉండదు. లగ్నాధిపతి చంద్రుడు లగ్నంలో ఉంటే అక్కడ రాజు సమాన జీవితం చెప్పారు. సింహలగ్నం లగ్నాధిపతి లగ్నంలో ఉంటే మళ్ళీ కొంచెం తేడా. ఈ చంద్రుడు లగ్నంలో ఉన్న చంద్రుడు కర్కాటక లగ్నానికి వాడు క్షీణచంద్రుడా పూర్ణచంద్రుడా అని చెప్పాలన్నమాట. చిన్నచంద్రుడు ఏంటంటే కొద్దిగా మళ్ళీ ఆరోగ్య విషయం, ఎందుకంటే లగ్నం శరీరం లగ్నాధిపతి ప్రాణం, ఇది అసలు మర్చిపోవద్దు అనమాట. కనుక ఇప్పుడు దానికి ఏమేమి గ్రహాల కాంబినేషన్స్ ఉన్నాయి నేను చెప్పటల్లా, ఓన్లీ లగ్నాధిపతి ఎక్కడెక్కడ ఉంటే బావాలనేటువంటి చెప్తున్నాం. కొంత ఎక్స్ప్లెనేషన్ మీకు ఇస్తున్నాను అనమాట నాకున్న అనుభవం ప్రకారంగా. కనుక లగ్నాధిపతి లగ్నంలో ఉండేస్తే మంచి ఆరోగ్యం చెప్పాలి, దీర్ఘాయుష్ చెప్పాలి. ఆ తర్వాత వాడికి కొద్దిగా బలం అంటే బాడీ బిల్డింగ్ అనేటువంటి చేయాలన్నా కూడా ఒక అవకాశం ఉంటుంది. రాజకీయ లక్షణాలు అనేటువంటి ఉంటాయి, ఎక్కువ భూమి కొనుక్కోవడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. లగ్నాధిపతి ధనస్థానంలో ఉన్నాడు, ధనస్థానంలో ఉంటే డబ్బులు సంపాదిస్తాడు, దీర్ఘాయుష్ అనేటటువంటిది ఉంటుంది, కొద్దిగా ఎక్కువ సుఫలితాలు అనేది చెప్పాలి, రాజతుల్యమైనటువంటి మంచి జీవితం ఉంటుంది. ఆ తర్వాత భూసంపద కూడా బాగానే ఉంటుంది, మంచి మార్గాల్లో అతను సంచరిస్తుంటాడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. క్వాలిటీ అతనిలో చాలా ఎక్కువగా ఉంటుంది, గుణగణాలు వాతావరణం. అంటే మకర లగ్నమై లగ్నాధిపతి రెండింటి ఉన్నా కూడా అక్కడ మంచి పద్ధతి అయినటువంటి వాతావరణం ఉంటాయి. అక్కడ పాపగ్రహం అయినా కూడా కొంతమేర మాట్లాడేటువంటి విషయాల్లో తేడా ఉంటుందే కానీ కనుక ఇప్పుడు లగ్నాధిపతి రెండింటి ఉంటే అతను మాట్లాడే విధానం కూడా కొద్దిగా మంచిగా చెప్పొచ్చు. అదే ఇప్పుడు మిథున లగ్నం ఉంది, శుభ లగ్నం ఉంది, లగ్నాధిపతి రెండింటున్నాడు, షష్టాధిపతి ఉంది కాబట్టి ఖచ్చితంగా మాట్లాడేటువంటి కూడా ఉంటుంది అనమాట. అందువల్ల ఇప్పుడు కుంభలగ్నం మకర లగ్నం, ఆ లగ్నాధిపతి రెండింటి ఉంటే కఠినంగా మాట్లాడుతూ ఉంటుంది, మంచివాడే, మళ్ళీ మాట్లాడే విషయాలు తేడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం అది చెప్పాలి. ఇప్పుడు మనకి ఏంటంటే ఆ ద్వాదశ భావస్థితి ఫలితాలే మనం మాడుకుంటున్నాం అనమాట. లగ్నాధిపతి 3వ ఇంట్లో ఉండేటైతే మంచి బంధువులు, ఉన్నత స్థితి, మంచి స్నేహితులు, మంచి సోదరులు, ధర్మకార్య ఇష్టత, శౌర్యం, విక్రమ పరాక్రమాలు చూపిస్తానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయన్నమాట. కనుక ఇప్పుడు సపోజు మనం పెళ్లి ముహూర్తం పెడుతున్నాము, ఆ లగ్నాధిపతి 3వ ఇంట్లో ఉన్నారు, ఆ వివాహం చేసేటప్పుడు ఏంటంటే అన్నదమ్ములు కనుక ఉండేటట్టయితే వాళ్ళందరూ కలిసి ఒకే మాట మీద ఉండి ఆ వివాహం చేయడానికి కూడా అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. ఆ భావం అనేటువంటి దానిలో లగ్నాధిపతి ఉండగానే లగ్నాధిపతి ఏ భావం ఉందన్నా ఆ భావాన్ని పెంపొందిస్తాడు, ఆ భావాన్ని వృద్ధి పొందిస్తాడు. భాగ్యాధిపతి, కేంద్ర కోణాధిపతులు ఎక్కడున్నా కూడా భావాన్ని వృద్ధి పొందిస్తారు. అది మనం మర్చిపోద్దు అనమాట. లగ్నాధిపతి 4వ ఇంట ఉన్న రాజమాన్యత, గవర్నమెంట్ సంబంధించిన రాజులు లేరు కాబట్టి గవర్నమెంట్ సంబంధించిన విషయాల్లో కొద్దిగా బెనిఫిట్స్ పొందడానికి, గౌరవమర్యాదలు పొందడానికి, పాలిటిక్స్లోకి వెళ్తానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. 4 అనేటువంటిది గృహభూ వాహన సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ కాబట్టి కొద్దిగా దీర్ఘాయుష్ కూడా ఉంటుంది. మాతాపితరుల యందు నిష్కల్మషమైనటువంటి భక్తి ఉంటుంది. తండ్రి యొక్క ధనాన్ని సంపాదించడానికి అతనికి అంటే తండ్రి ధనం పొందడానికి ఒక అవకాశాలు అనేటటువంటి ఉంటుంది. కొద్దిగా ఆహారం అనేటటువంటిది కొద్దిగా ఎక్కువ తినాలనేటువంటిది కోరికుంటుంటుంది అనమాట. కనుక ఇది గృహయోగం, భూయోగం, వాహన యోగం, ఉద్యోగం చెప్పాలి. ఎందుకంటే లగ్నాధిపతి భావాన్ని పెంపొందిస్తాడు కదా. అయితే అక్కడ ఎవరు కలిశారు, ఎవరు చూస్తున్నారు, ఆ యొక్క ఇంటి ఓనర్ ఎక్కడున్నాడు, అవి మనం మాట్లాడతా. ఎందుకంటే ఇది ఒక డీప్ సబ్జెక్ట్ అనమాట. అన్నీ మాట్లాడితే మనం అసలు వీడియోనే చేయలేం, గంటల తరబడి అయిపోతుంటుంది అనమాట అట్లా. అందువల్ల లగ్నాధిపతి 5వ ఇంట్లో ఉండేటైతే లగ్నాధిపతి మకర లగ్నాధిపతి లగ్న పంచమంలో ఉన్నారు, జ్యోతిషులకు డిస్కషను ఏమంటే ఇక్కడ ఎవరు పుడతారని చెప్పని. ఆ పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు కేతుతో కలిసి మేషంలో ఉన్నాడు. కనుక పంచమాధిపతి శుక్రుడు కేతు కలిసి భావానికి 12 ఉన్నారు, కేతుతో కలిసి ఉన్నారు. ఇక్కడ ఇతనికి మగపిల్లవాడే పుట్టాడు లగ్నాధిపతి లగ్న పంచంలో ఉండి. ఆ పంచమాధిపతి శుక్రుడు ఆడ సంతానం పుట్టాలన్న కూడా కేతు వక్రగ్రహంతో కలిసి మళ్ళీ అక్కడ
రిజల్ట్ మార్చాడనమాట. ఆ తర్వాత భావానికి పన్నెండు ఉన్నందువలన అతను ఒక ఇంజనీరింగ్ చదివిన తర్వాత, ఇది సిద్ధాంతి యొక్క కుమారుడే, ఒక ఇంజనీర్ చదివిన తర్వాత అతను యాక్సిడెంట్లో పాపం ఫుట్పాత్కి తగిలి ఆ వాహన స్థానంలో వాహనకారకుడు ఉన్నందువల్ల అతనికి కొద్దిగా కాంప్లికేషన్స్, కనుక నష్టపోవటం అనేది జరిగిందనమాట. కనుక ఇదేంటంటే చాలా జాగ్రత్తగా చాలా చాలా విషయాలు ఎన్నో కోణాలు ఆలోచించాలి. మీకు ఒక ఉదాహరణ చెప్పాను. మకర లగ్నం, పంచమూల శని, అంటే పంచమాని శని చూస్తున్నాడు, లాభంలో వక్రించి ఉండి పంచమాని శని చూస్తున్నాడు. లగ్నాధిపతి లగ్నం పంచమం చూసినా, లగ్నం పంచమంలో ఉన్నా మనకి మోసంతానం అంటే చెప్పాలన్నమాట. కనుక పంచమంలో ఉండేటట్టయితే మంచి పుత్రులు అని చెప్పాడు. త్యాగబుద్ధి గలవాడు, ఐశ్వర్యవంతుడు, ప్రసిద్ధి, దీర్ఘాయుష్షు, సంగీత జ్ఞానం, మంచి పనులు చేయటం ఎందు ఇష్టం అనేటటువంటిది ఉంటుంది అనమాట. లగ్నాధిపతి 6వ ఇంట ఉండేటైతే మంచి ఆరోగ్యం, భూలాభం, మంచి శరీరం, ఆకర్షణీయమైనటువంటి శరీరం, శత్రువులను నశింపజేయటం, అంటే కోర్టు కేసులు ఏదైనా ఉండేటైతే గెలవడానికి అవకాశం ఉంటాయి. కొద్దిగా ఖర్చు పెట్టేటటువంటి దగ్గర కొద్దిగా పిసినారితనం అనేటటువంటి ఉంటుంది. మంచి పనులకి ఎక్కువగా ఖర్చు పెడుతుంటాడు, యజ్ఞాకాది కర్మలు అట్లా ఖర్చు పెడుతుంటాడు. మంచి మిత్రులు, ఫ్రెండ్స్ కూడా బాగా మంచి వాళ్ళని, కొద్దిగా ఉదాహరణకి మన సింహలగ్నం 6 ఉన్నారు. జనరల్గా ఏం చెప్తాం, 6 బ్యాడ్ చెప్తుంటాం. కానీ ఈ లగ్నానికి శని కాదు, 6 సూర్యుడు ఉన్నాడు. అప్పుడు మనం మంచి చెప్పడానికి, ఎందుకంటే లగ్నాధిపతి కదా. కనుక లగ్నాధిపతి 6 ఉండితే కొద్దిగా ఎక్కువ ఋషీశ్వరులు మంచిగా చెప్పారు. ఏ లగ్నమైనా సరే లగ్నాధిపతి అనేటువంటిది ఏ భావాల్లో ఉన్నా మంచిది, అసలు మర్చిపోవద్దు. లగ్నాధిపతి 7వ ఇంట ఉండేటైతే మంచి శరీరకాంతి, తేజస్సు, సత్స్వభావము, అతని భార్య ఉత్కృష్టమైనటువంటి స్వభావము, సౌందర్యము, తేజస్సు అనేటటువంటిది కలగటానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. మీకు తులా లగ్నం, లగ్నాధిపతి శుక్రుడు 7వ ఇంట్లో కుజక్షేత్రం. అక్కడ కొద్దిగా ఆలోచించి మనం ఇది చెప్పాలన్నమాట. అంటే ఆ క్షేత్రం పాపక్షేత్రం, కుజక్షేత్రం కాబట్టి మనం చెప్పాలి. అదే సప్తమాధిపతి 7 ఉంటుంటే మళ్ళీ అక్కడ కుజశుక్రులు కలిసి ఉన్నారు, చాలా అందమైన భార్య వస్తానికి అవకాశం ఉంది. అక్కడ లగ్నాధిపతి ప్లస్ కుజుడు కలిసినప్పుడు సప్తమాధిపతి లగ్నాధిపతి కాంబినేషన్లో అన్యోన్యత ఆప్యాయతలు ఉంటాయి. అట్లా మంచిగా చెప్పాలి. లగ్నాధిపతి 8వ ఇంట ఉండేటట్లయితే డబ్బులు సంపాదించడానికి బాగా అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. అంటే బ్లాక్ మనీ ఒక్కోసారి ఉంటుంది, జాతకం బాగుండేటైతే కొద్దిగా దాచిపెడతానికి, బ్యాంక్ బ్యాలెన్స్లో మెయింటైన్ చేయడానికి కొద్దిగా అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. చాలా ఎక్కువ పిసినారితనం ఉంటుంది. 6లో ఉన్న లగ్నాధిపతి 8లో ఉన్న పిసినారితనం బాగా ఎక్కువ ఉంటుంది. 6లో కంటే 8లో ఎక్కువ ఉంటుంది. దీర్ఘాయుష్షు, లగ్నాధిపతి పాపగ్రహం ఎట్టయితే ఏకనయనుడు అని చెప్పారు అనమాట. ఇది అష్టమంలో ఉండేటైతే, అంటే ఒక కను సంబంధంగా ప్రాబ్లమ్స్ చెప్పారు. శుభగ్రహం ఎట్టయితే సౌమ్య స్వభావం అనేటిది ఉంటుంది. అయినా కూడా ఇది తనకి పిసినారితనం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అనేది ఉంది. ఎంత డబ్బులున్నా, 100 కోట్లు ఉన్నా. లగ్నాధిపతి 9వ ఇంట ఉండేటైతే అది మంచి స్థానం అనమాట. చాలామంది బంధువులు ఉంటారు, పుణ్యకర్మలు ఆచరిస్తానికి బాగా ఇష్టం ఉంటుంది, యజ్ఞాగాది క్రతువులు చేస్తుంటారు. మంచి మిత్రులు అనేటటువంటిది ఉండి వాళ్ళ వలన కొద్దిగా సద్భావన, వాళ్ళ మీద ప్రేమ ఆప్యాయతలు చూపిస్తానికి అవకాశం ఉంది. సత్స్వభావం ఉంటుంది, ధర్మకార్యాలు చేయటం అనేటువంటిది ఇష్టం ఉంటుంది. దీర్ఘాయుష్షు, ఓజస్సు, తేజస్సు, కీర్తి ఇవన్నీ కలుగుతాయి అనమాట 9వ ఇంట్లో లగ్నాధిపతి ఉంటే తల్లిదండ్రులు కూడా బాగా ప్రేమగా చూసుకోవడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. తల్లిదండ్రులు ఎందుకు చెప్తున్నానంటే 9 తండ్రి, మానసాగరుడు కొద్దిగా చెప్పినటువంటి దానిలో కొద్దిగా తేడా ఉంది కాబట్టి మనం ఇద్దరికీ చెప్తున్నాం. లగ్నాధిపతి 10వ ఇంట్లో ఉండేటైతే రాజానుకూలిత వలన లభించిన ధనం, విద్యావంతుడు, మంచి శీలవంతుడు, అదృష్టవంతుడు. ఇదే గురువు ఉండేటట్టయితే తల్లి మీద బాగా ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుంది. సభల్లో కొద్దిగా కీర్తి ప్రతిష్టలు. అదే దశ రన్ అవుతూ ఉండేటట్టయితే స్టేజ్ ఎక్కి బహుమానం, మెడలో పూలమాల పడతాం, ఇవన్నీ ఉంటాయి. లగ్నాధిపతి 11వ ఇంట ఉండేటైతే, నాది సింహలగ్నం, లగ్నాధిపతి 11 ఇంట మిథునంలోనే ఉన్నాడు అనమాట. లగ్నాధిపతి 11వ ఉన్నట్టయితే ఉత్కృష్టమైనటువంటి జీవనం కలవాడు, ప్రసిద్ధులైన పుత్రులు, తేజస్సు గలవాడు, మంచి వాహనాలు కలవాడు ఉండను. 10 కార్లు కూడా కొన్నాము. కనుక లగ్నాధిపతి 10 ఉంటుండే నాకు నవాంశంలో నీచిపెట్టాడు. లగ్నాధిపతిని 2లోంచి షష్టాధిపతిని శని చూస్తున్నాడు. లగ్నాధిపతిని షష్టాధిపతి చూడగానే మళ్ళీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో 42 సంవత్సరాలు నాకు షుగర్ ఉందని చెప్తున్నా. కనుక మన లగ్నాధిపతి లాభంలో ఒక్క పాయింట్ చూసి మనం టక్కటక్క జడ్జిమెంట్స్ ఇవ్వకూడదు. అది ఎవరు కలుస్తున్నారు ఏంటి, నవాంశకరంలో ఎక్కడ, నవాంశకరంలో బలహీనపడితే అజ్ఞాతవాసం, కాంతి, తేజస్సు, ప్రకాశం తగ్గుదల ఉంటుంది. లగ్నాధిపతి ప్రాణం అని చెప్తున్నాం మనం. అందువల్ల ఈ 11వ ఇంట్లో ఉన్నటువంటి ఉన్నా కూడా, అంటే మంచి చెప్తున్నా కూడా
బలాబలాలు అనేటటువంటిది ఎలా ఉన్నాయి, పక్కన పాపానకం ఉందా, శుభానకం ఉందా, శుభగ్రహం కలిసిందా, పాపగ్రహం కలిసిందా, ఆ లగ్నాధిపతి కనుక కూడా చూసుకోవాలంటే అప్పుడు మనం మంచి రిజల్ట్స్ ఇస్తాం. కనుక ఫస్ట్ ఒక ఫండమెంటల్ తెలుసుకుంటున్నాం లగ్నాధిపతి 12 భావాలు ఉంటే ఏంటి అనేటువంటిది. లగ్నాధిపతి 1000 భావంలో ఉండేటట్టయితే కఠినమైన పనులు చేయట, కొద్దిగా ఆలోచన విధానం మంచిగా ఉండదు, కొద్దిగా మనస్తత్వం కూడా ఋషీశ్వరులు వాడిన వరుడు నీచుడు దుష్టుడు అని చెప్పిన వాడారు అనమాట. కనుక లగ్నాధిపతి 12 ఉంటే అంటే ఉదాహరణ తులా లగ్నం, లగ్నాధిపతి 12 అంటే నేర్చుబడి ఉండేటైతే లగ్నాధిపతి 12 ఉంటే అసలు ముందు విదేశాలకు వెళ్తారు, వేరే రాష్ట్రాలకు వెళ్తారు, వేరే భాష మాట్లాడే ప్రాంతానికి వెళ్తుంటారు, అద్దెల్లో కొన్నాళ్ళు నివసిస్తారు, తర్వాత మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికి అవకాశాలు అనేటువంటి ఉంటాయి. కనుక ఈ 12 వేయిస్తాను అంటే లగ్నం, అది శరీరం దూరం తీసుకెళ్తానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. ఒక్కోసారి కొద్దిగా బలహీనం ఉండేటైతే అది ఆరోగ్య సంబంధంగా కూడా ఖర్చు పెడతానికి కూడా వేస్ట్ ఖర్చులు పెడతానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది విదేశవాసానికి చాలా ఎక్కువ బలంగా చెప్పొచ్చు లగ్నాధిపతి 12 అడితే. వృషభ లగ్నం, లగ్నాధిపతి 12 ఉన్నాడు, ఆ లగ్నాధిపతి 12 ఉన్నప్పుడు శ్రవణానందం నయనానందం అని కూడా చెప్పారన్నమాట ఆ ఒక్క లగ్నానికి. ఎందుకంటే అది తలకాయ స్థానం, ఇది వచ్చేసరికి ముఖ స్థానం, అందువల్ల వీళ్ళు విదేశాలకు వెళ్తున్నాడు చాలామంది ఉన్నమాట కోకోలు అనమాట. వృషభ లగ్నమై 12 ఆ శుక్రుడు ఉండేటట్టయితే దశమాన్ని బట్టి మనం వృత్తి చెప్పాలి, ఎక్కడికి వెళ్తారో చెప్పాలి. కానీ లగ్నాధిపతి 12 అయితే విదేశవాసం కనుక ఇంకా దొరికినవి అన్నీ తింటారని చెప్పారు అనమాట ఋషీశ్వరులు. అంటే ఆహారం మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది అని చెప్పారు అనమాట. కనుక ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఏంటంటే ఆ లగ్నాధిపతి 1లో ఉంటే ఏంటి, 2లో ఉంటే ఏంటి, 3లో ఉంటే ఏంటి ఒక సబ్జెక్ట్ తెలుసుకున్నాం. మొన్నటిదాకా తెలుసుకున్న సబ్జెక్ట్ వేరు, ఇట్లా చాలా సబ్జెక్ట్ అంటూ వస్తూ ఉంటుంది. ఇది కూడా ఒక పాయింట్ పనిచేస్తుంటుంది కాబట్టి అది ఒక్కొక్క లగ్నానికి పాప లగ్నాల శుభ లగ్నాల ఇవన్నీ మనకు ఉంటుంటాయి అనమాట. అవును, ఇప్పుడు సపోజ్ కర్కాడ లగ్నం ఉంది, లగ్నాధిపతి లగ్నం ఉన్నాడు, చంద్రుడు వస్తారు, మూల కర్కాడ లగ్నమే జీవితకాలం మనశ్శాంతి ఉండదు అనే పాయింట్ అసలు మనం మర్చిపోద్దు. అదే మకర లగ్నం ఉన్నాడు, మకరం అంటే మొసలి, ఆ మకర రాశి మకర లగ్నం. నాకు తెలిసినటువంటి వాళ్ళందరూ రోజు వాళ్ళు నాన్ వెజిటేరియన్ పచ్చళ్ళు ఆహార పదార్థాలు కాడిపోతారు. ముసలి బతకాలంటే ఏం చేయాలి, ముసలి బతకాలనేటైతే చాలామంది చంపి తినాలన్నమాట. అందులో జ్యోతిషం నేర్పేటప్పుడు మా గురువు ఏం చెప్పాడంటే మకర లగ్నం వాళ్ళకి మకర రాశి వాళ్ళకి జ్యోతిషం నేర్పబాక అన్నారు. ఎందుకంటే అని అడిగితే వాళ్ళు బతకాలంటేనే ఆ ముసలి చాలామందిని తినేస్తుంది, అది సమాజాన్ని వాళ్ళు పాపం అదే అమాయకులు పాస్టర్లుగా వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర కొద్దిగా కఠినంగా ప్రవర్తించి వాళ్ళ ఆర్థిక బలం పుంజుకోవడానికి కొద్దిగా అంటే ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే నువ్వు చనిపోతాడా మీ అబ్బాయి చనిపోతాడా కానీ మనం భయపడంగానే ఏం చేయాలి సార్ అని అంటాం అనమాట. ఏం చేయాలి 10 లక్షలు వద్దయా, పలానా టెంపుల్లో పలానా పూజ చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. అటువంటి భయపడి ఇచ్చేస్తారు అనమాట. అందువల్ల మనం కొద్దిగా బుద్ధిమంతుడైనటువంటి జ్యోతిష్యుడు ఆలోచించి మనం చక్కగా ఆ నిర్ణయాలు అనేవి చెప్పాల్సి ఉంటుంది. కనుక ఇప్పుడు మనకి ఆ లగ్న భావాలు అనేటటువంటిది 12 రాసుల్లో ఉంటే ఏమిటి అనేటువంటిది కొంతమేర తెలుసుకున్నాం. మంగళం మహత్ శుభం భూయాత్.